ఇరుక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయారు హోమ్ మినిస్టర్ అనిత గారు. పెరోల్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కంగారు పడిపోయి తడబడిపోయి తత్తరపాటు గురైపోయి బెత్తరపోయి లేచి వెళ్ళిపోయారు. నమస్తే మేడం గారు. ఏంటండి ఈ పెరోల్ కూడా ఏంటి అసలు? పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు. రాంగ్ వ్యక్తులకు పెరోల్ ఇవ్వడం తప్పే కదండి? ఎస్ కదా, అంతే కదా. రాంగ్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి. ఏమండి మీ ఉద్దేశంలో ఆయన రాంగ్ వ్యక్తి కాదా? నన్ను కంప్లీట్ చేయనియండి. ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా, కంప్లీట్. అతనికి అసలు పెరోల్ ఎలా వచ్చిందో చెప్పండి ముందు. పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్ లో మేము చెప్తామని చెప్పాను. అది కాదండి, ఈ పెరోల్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మేము విత్ ఇన్ 1 వీక్ లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. అసలు జైల్లో నుండి అతను బయటికి ఎవరు తీసుకొచ్చారు అది చెప్పండి ముందు. అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపాము. పెరోల్ ఆపాము, పెరోల్ ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అసలు అతనికి పెరోల్ రావడానికి ఎవరు సహకరించారు అదేనా చెప్పండి. పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అసలు పెరోలుకు సంబంధించిన జీవో ఎలా వచ్చిందో ముందు ఆ విషయం చెప్పండి. నాకు మీకు చెప్పింది ఏంటండి, కాబట్టే కదా నేను అది ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాను. మేడం ఓ మొక్క సూటుగా చెప్పండి, అసలు తప్పు జరిగిందా జరగలేదా? కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు. అంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారన్నమాట. ఇది తప్పు జరగలేదనో ఏం జరగలేదో నేను చెప్పట్లే. మరి ఆ తప్పు చేసింది ఎవరు? అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ దీన్నే డైవర్షన్ అంటారు, కవర్ డ్రైవింగ్ అంటారు. అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, అసలు వెనకాతల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. పెరోల్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంటే వెనకాల ఉన్న వ్యక్తి గురించి మాట్లాడతారేంటి మేడం మీరు? ఆలోచించండి ఒకసారి. మేడం మేడం ఒక ముక్క వెళ్ళిపోతారంటే సరే వెళ్ళండి.